ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఒక రిపోర్టరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు. మెగా డిఎస్సి మీద మీరు లేవనెత్తినటువంటి అభ్యంతరాల విషయంలో మీకు నారా లోకేష్ గారు ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్ మీద మీ కామెంట్ ఏంటి అని రిపోర్టర్ అడిగాడు. అడిగితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి విషయంలో నేను ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు చూపిస్తూ, జీవోలు చూపిస్తూ నేను ఆల్రెడీ మాట్లాడాను. ఏదైనా ఉంటే దానికి సమాధానం చెప్పవచ్చు కదా, మళ్ళీ నాకు సవాల్ విసరటం ఎందుకు, నా మీద ఏడవటం ఎందుకు అన్నట్టుగా మాట్లాడారు. నిజానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ప్రతి అంశానికి, ప్రతి అనుమానానికి, ప్రతి అభ్యంతరానికి అధికారులు సమాధానం చెప్పారు, మంత్రులు సమాధానం చెప్పారు, వ్యవస్థ మొత్తం సమాధానం చెప్పింది. పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు మెగా డిఎస్సి విషయంలో కొంతమంది అభ్యర్థులు తనని కలిశారు కాబట్టి నేను మాట్లాడాను అన్నారు. కానీ అంతకంటే ముందు అభ్యర్థులు జగన్ని కలవటానికంటే ముందు వైసీపీ నాయకులు ఒక రాద్ధాంతాన్ని స్టార్ట్ చేశారు. అంతకంటే ముందు సాక్షి పేపర్లో రాద్ధాంతం స్టార్ట్ చేశారు. మెగా డిఎస్సి అభ్యర్థులు ఎవరెవరైతే కొంత అసహనంగా ఉన్నారో, ఎవరైతే కొంత అసంతృప్తిగా ఉన్నారో, దగ్గరకొచ్చి ఉద్యోగాన్ని కోల్పోయి కొంత అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ వెతికి 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 మొత్తానికి ఒక నెల 40 రోజుల తర్వాత కొంతమందిని జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏదో డిఎస్సి అభ్యర్థులు స్వచ్ఛందంగా వచ్చి జగన్ని కలవటం కాదు కదా. స్వచ్ఛందంగా వచ్చి జగన్ని కలవటం అయితే మెగా డిఎస్సి అభ్యర్థులు అసలు మెగా డిఎస్సి చేపట్టినప్పుడే రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. ఏదైనా అక్రమాలు జరిగి ఉంటే జగన్తో సంబంధం లేకుండా, వైసీపీతో సంబంధం లేకుండా, అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా అక్రమాలు జరిగాయి, అన్యాయంగా మాకు ఉద్యోగాలు మేము కోల్పోయాము అనుకుంటే వాళ్ళు ఇమీడియట్గా రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు, వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకుంటే. కానీ సాక్షి పేపర్లో రాశాక, వైసీపీ నాయకులు మాట్లాడాక ఎప్పటికో జగన్ని కలవటం అనేది ఉండదు కదా. అది కూడా మెగా డిఎస్సి జరిగిన 1 సంవత్సరం తర్వాత. ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు ఒక జగన్ గారు ఒక మాట చెప్పారు. ఇప్పుడు కోర్టులో 170కి పైగా కేసులు ఉన్నాయి కదా, ఎందుకు కేసులు ఉన్నాయి, ఏం తప్పు జరగకపోతే అన్నారు. ఒక 170 కేసులు అని జగన్ గారు చెప్పారు కాబట్టి, ఒకవేళ నిజంగా తప్పు జరుగుంటే కోర్టులో తేలుస్తాయి కదా. మరి ఇప్పుడు జగన్ గారు అన్నారు 170 పైగా కేసులు ఉన్నాయని. వేపిస్తే 170 ఏంది, 250 కూడా ఉంటాయి. వైసీపీ పని పట్టుకొని కేసులు వేపిస్తే ఎన్నైనా ఉంటాయి. ఒకవేళ వేపిస్తే వేపించినాయి మంచిదే, న్యాయ పోరాటం చేస్తే మంచిదే, నిజమేంటన్న తేలిద్ది. మరి నిజంగా తప్పు జరుగుంటే కోర్టు చెప్పిద్ది కదా, మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని కోర్టు చెప్పిద్ది కదా. మరి ఈ రాజకీయ పోరాటం ఎందుకు, ఈ వీధి పోరాటం ఎందుకు? అది కూడా వైసీపీ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా మెగా డిఎస్సి అభ్యర్థులు కనపడ్డారా? ఎవరు కనపడలే. ఇదంతా దేనికోసం అంటే, సహజంగా ఉద్యోగాలు ఉండేది వేలల్లో, ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు లక్షల్లో ఉంటారు. ఉద్యోగాలు రాని వాళ్ళకి ఏదో రకరకాల అనుమానాలు, రకరకాల భయాలు, రకరకాల అపోహలు, రకరకాల అసంతృప్తులు ఏదో ఒకటి ఉంటాయి. వాటిని ఎన్నికేజ్ చేసుకుందాం, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు మన బొట్టులో పడిపోతారా అనేటువంటి ఎజెండాతో క్రియేట్ చేసిన రచ్చ. ఇది ఒక కారణం. రెండోది ఏంది, నారా లోకేష్ ఎదిగిపోతున్నాడు. నారా లోకేష్కి జనంలో క్రెడిబిలిటీ వస్తుంది. జగన్ అంటే ఉద్యోగాలు తీసేవాడు, లోకేష్ అంటే ఉద్యోగాలు క్రియేట్ చేసేవాడు అనేది పడిపోతుంది. లోకేష్ తనకి రాబోయే కాలంలో రాజకీయ ప్రత్యర్థి భవిష్యత్తులో. కాబట్టి లోకేష్ మీద పెరగకుండా ముందుగానే ఆపాలి అంటే ఈ మెగా డిఎస్సి విషయంలో లోకేష్కి కొన్ని మరకలు అంటించాలి. ఇది రెండో కారణం. ఈ 2 కారణాలతో, ఈ 2 ప్రయోజనాల కోసం వైసీపీ క్రియేట్ చేసినటువంటి ఒక పొలిటికల్ రచ్చ తప్ప, మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగి ఉంటే ఆధారాలు చెప్పాలి. ఈవెన్ బయటికి చెప్పిన కనీసం కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు చెప్పిద్ది. న్యాయ పోరాటం చేస్తే ఎవరికి అభ్యంతరం లేదండి, నిజమేంటి అని తెలియద్ది. కానీ ఇట రోడ్డు మీదకి వచ్చి కావాలని జనాన్ని భయపెట్టాలనుకుంటేనే ఇబ్బంది. థ్యాంక్ యూ.